2 గంటల 17 నిమిషాల రన్ టైంతో రాజ్ తరుణ్ లీడ్ గా చేసిన భలే ఉన్నాడే సినిమా రేపు రాత్రి 12 గంటలకు ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవబోతుంది. నేను ఆల్రెడీ థియేటర్లో చూసా. రేపు నైట్ ఓటీటీకి వస్తున్న సందర్భంగా ఇప్పుడు రివ్యూ వేస్తున్నా. థియేటర్ రివ్యూసే కాదు, ఓటీటీ రివ్యూస్ లో కూడా ముందుండడానికి ట్రై చేస్తున్నాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మరి రాజా మ్యారేజెస్ లో ఆడవాళ్ళకి శారీస్ కట్టడం, స్టైలింగ్ లో హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు అనమాట. ఇంకోవైపు మన హీరోయిన్ కృష్ణ తనకి వచ్చే హస్బెండ్ వీరుడు సూర్యుడు అయి ఉండాలని కలకంటూ ఉంటుంది. ఇలాంటి ఆపోజిట్ పోల్స్ ఎలా ఒకటయ్యారు అనేది మూవీ కాన్సెప్ట్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హీరో క్యారెక్టర్ రిప్రజెంట్స్ ఫెమినల్ టచ్. అంటే అబ్బాయి అంటే ఎలా ఉండాలని మనకి చిన్నప్పటి నుంచి రుద్దేశారో దానికి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సొసైటీలో ఉన్న స్టీరియోటైప్స్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మస్కులారిటీ, పెళ్ళైన తర్వాత అబ్బాయిలు ఇలానే ఉండాలి ఇలాంటివన్నీ బాగా రిప్రజెంట్ చేస్తూ స్టోరీ రాసుకున్నారు. సినిమాటోగ్రఫీ డీసెంట్ అండి. లైక్ ఇలాంటి ఒక రామ్-కామ్ బేస్డ్ మూవీస్ కి ఎలాంటి వైబ్ అయితే రావాలో అది వచ్చింది ఈ మూవీకి. మ్యూజిక్ ఈజ్ ఆల్సో డీసెంట్. అక్కడక్కడ దెబ్బేసిన మూవీలో ఉండే థీమ్ ని కన్వే అయ్యేలాగా బాగానే ఉంటుంది ఫిల్మ్ లో. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. అదేడబయ్యా కాన్సెప్ట్ బాగుందని అన్నావు కదా, మరి ఇప్పుడేంటి స్టోరీ ఏ బాగాలేదంటున్నావు అని అందిట్టుకోకండి. కాన్సెప్ట్ చాలా బాగుంది, బట్ ఆ కాన్సెప్ట్ చుట్టూ అలుకున్న స్టోరీ అయితే కంప్లీట్లీ అవుట్డేటెడ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏముండదు, అండ్ సెకండ్ హాఫ్ లో ఉన్న కామెడీ సీన్స్ అండ్ ఇంపార్టెంట్ సీన్స్ ని ఎక్కడో లాస్ట్ లో పెడతారు. అదేదో స్క్రీన్ ప్లే మార్చి ఫస్ట్ హాఫ్ అవి వాడుంటేనా ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చేది. అసలు వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ లో ఎంత పొటెన్షియల్ ఉందంటే దానితో మంచి హ్యూమర్, ఎమోషన్ అండ్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చు. బట్ సాడ్లీ అవి ఏం చేయలేదు. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ సింగిల్ టోన్ లోనే ఉంటుంది. అలానే క్యారెక్టర్ ఆర్క్స్ లేవనట్లేదు, ఉన్నా అవి ఫోర్స్డ్ గా ఉంటాయి. అంటే ఏ క్యారెక్టర్ కి కూడా డెప్త్ ఉండదు. దీనివల్ల మూవీ అంతా ఏదో ఆర్టిఫిషియల్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ ఉంటాయి, కాకపోతే ఇందాక చెప్పినట్టు ఆ ఆర్టిఫిషియాలిటీ వల్ల ఒక్క ఎమోషన్ కూడా వర్క్ అవ్వదు, అండ్ ఒక్క క్యారెక్టర్ కూడా మనం కనెక్ట్ అవ్వదు. డైలాగ్స్ ఆర్ బిలో పార్. అసలు ఏం రాసారో వాళ్ళకే తెలియదండి. ద ఫైనల్ బెట్ ఇట్ ఈస్ విత్ బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ బ్యాడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ ఏ బిలో యావరేజ్ బొమ్మ. ఒకప్పుడు యూత్ ను ఊపేసిన రాజ్ తరుణ్ గారు ఇలాంటి సినిమాలు చేయడం ఏంటో అర్థం కావట్లే. కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అలాగే వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.